హైదరాబాద్ కుకట్పల్లిలోని కాముని చెరువుని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువు ఆక్రమణకు గురవుతున్నట్టుగా గుర్తించారు. నిర్మాణ వ్యర్థాలన్నీ చెరువు దగ్గర పోసి చెరువును పూడ్చివేస్తున్నట్టుగా చెప్పారు. ఆ స్థలాన్ని భూమిగా చూపి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు రంగనాథ్. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే కట్టుకున్న ఇళ్ల జోలికి హైడ్రా రాదని స్పష్టం చేశారు. అయితే జులై తర్వాత నుంచి కట్టిన అలాగే కడుతున్న నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్ గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అలా కూడా చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాము, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో, ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం.